కోసం అవును. ఏర్పాటు చేసిన ఆ నిత్య రాజ్య వివరాలను ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయనా, నీ బంగారు పాదాలకైనా లేని స్థుతులు 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 స్తోత్రాలు. నాయనా, నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణయ్యా, పనికి మాలిన వ్యర్థుడను. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ ప్రజలైన నాయన ఈ పరిశుద్ధులతో నీ నోటిని నా నోరుగాను, నా నోటిని నీ నోరుగాను ప్రకటించు భాగ్యమును నీవు కలుగచ్చేయి. పరిశుద్ధాత్మ దేవా, వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మా అందరికి అనుగ్రహించి ఆశ కలిగిన వారమై నీ రాకడకు ఎదురు చూచు కృపను అనుగ్రహించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. మనము గత కొన్ని వారాలుగా ఒక ప్రశ్నను ధ్యానిస్తూ వస్తున్నాము. అది వాక్య సంబంధమైనది కనుక మీకు వివరిస్తూనే వస్తున్నాను. మీకు సందేహాలు కలిగినట్లయితే నా నంబరు మీ అందరి దగ్గర ఉన్నది అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా అడగవచ్చు. తరువాత ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని మరొకసారి చదవండి. నేను క్లుప్తపరిచి తర్వాత అంశాలను మీ ముందుంచుతాను. ప్రకటన 12:12. ఎవరు? అందుచేత ఆ, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము కలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాది తన సమయము ఎరిగినవాడు. ఆ సమయము కొంచెమేనని ఎరిగినవాడు బహుక్రోధముతో మీ యొద్దకొచ్చి ఉన్నాడు. దేవుని వాక్యము మనకు బయలుపరుస్తుంది. ఎందుకంటే వాని ఉద్దేశము నిన్ను పరలోక రాజ్యమునకు వారసునిగా ఉండకుండా తన రాజ్య వారసునిగాని వాడు చేయాలని, తన బిడ్డగా మలచాలని వాడు మీ యొద్దకు క్రోధముతో దిగి వచ్చాడట. పైగా 10వ వచనంలో అంటున్నాడు, వాడు నిరంతరము. చూడండి 10వ వచనాన్ని కూడా చూడండి. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. గొప్ప స్వరము పరమందు ఈలాగు చెప్పుట నేను విన్నాను. వింటిని. రాత్రింబగళ్ళు ఆ, మన దేవుని రాత్రింబవళ్ళు మన దేవుని రాత్రి ఎదుట పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద మన సహోదరుల మీద నేరము మోపువాడైన ఆ అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడెను. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న ఇంతకు మునుపే చెప్పాను, అయినా అడుగుతున్నాను. వాడు నేరము మన మీద నిరంతరము మోపుతూ ఉన్నాడు. ఈ మోపుతున్న ఈ అపవాది మన మీదనే మోపుతాడా, మన ప్రియుడైన యేసుక్రీస్తుని మీద కూడా మోపుతాడంటారా? యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువుని మీద కూడా మోపుతారు. మోపుతాడు. అసలు అంటే మోపేదే ప్రభు మీద యేసుక్రీస్తు మీద. అవును. అవును.
ఎందుకంటే ఇంతకీ నేరము మోపవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన ప్రాణం పెట్టినా కూడా అవును ఇంకా ప్రభు. మన పాపములను దేవదూతల పాపములను కన్నా తక్కువగా చేసిన ఆయన ఏది చెప్పినా పర్వాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిదిద్దుతుంటాడు. కాబట్టి ఆనందంగా చెప్పాల్సిందే. చెప్పండి. దేవదూతల కన్నా తక్కువగా చేసిన యేసుక్రీస్తు ప్రభు ఘనత ఎక్కువ వస్తుందన్న ఒకటి ఇంకా సూటిగా మన రాలేదు. పాపములన్నిటిని ఇంకా ఆయన మీద మోపుకొని మన కోసం రెండు ఇంకా అపవాది యొక్క తలను తన సిలువలో చితకబెట్టాడు. రాబలేదు, నేనే చెప్తాను. మీరే చెప్పండి. చక్కగా ఉన్నాయి. అవి పర్యాయ పదాలు అంటారే. అసలైంది ఏంటంటే వాడు దేవునితో వాదమునకు కూర్చుంటూ ఉన్నాడు. అదేంటంటే సూటిగా చెప్తున్నా, అపవాది పాపమునకు జనకుడు. ఆది నుండి వాడు ఆదాము ద్వారా పాపము చేశాడు. వాడు అబద్ధికుడు. అలాగే వాడు నరహంతకుడు. వాడి స్వభావ లక్షణాలని. అయితే ప్రియ దైవజనమా, దేవుడు మనస్సాక్షి అనేది ఏర్పాటు చేశాడని, ఇజ్రాయేలు దేశము ఏర్పాటు చేయటమే కాదు, యాకోబు సంతానమునకు ధర్మశాస్త్రం అనేది వారికిచ్చాడని, అన్యులమైన మనము ఆత్మ సంబంధ ధర్మశాస్త్రం అనగా మనస్సాక్షి అనేది సైమల్టేనియస్గా పెట్టాడు. అయితే అక్కడ మన మనస్సాక్షి మీద కూడా ధర్మశాస్త్ర విధులే ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రాన్ని గురించి వాక్యమే చెబుతుందంటే, ధర్మశాస్త్ర మూలముగా ఏ మనుష్యుడును నీతిమంతుడు కాలేడు. నీతిమంతుడు కాజాలడు. ఎందుకనగా పౌలు పలుచోట్ల చెప్పిన మాట ఏమిటంటే, ఈ ధర్మశాస్త్రము అనగానే పాపము విలువ, పాపపు శక్తి తెలుస్తుందట. పాపమనిన ఎట్టిదో మనకు తెలియను అన్నాడు పౌలు. పైగా ధర్మశాస్త్రము వచ్చిన తరువాత పాపము విస్తరించబడిందట. ధర్మశాస్త్రము వలన పాపము పోయింది అని చెప్పలేదు. అందుకనే హెబ్రీ 9, 10, 11 ఈ 3 జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత ఏది చేయజాలకపోయెనో రెండవ నిబంధన రావడానికి అవసరమేమిటి? మొదటి నిబంధన లోపకరముగా ఉన్నది. కనుకనే కృప అనే రెండవది రావలసి వచ్చింది క్రీస్తు శిలువ ద్వారా. పౌలు విస్పష్టంగా చెప్తున్నాడు, ధర్మశాస్త్రము వలన నీతి కలిగినదే కానీ, గలతీలో అంటాడు, ధర్మశాస్త్రమును పాటించువాడు ధర్మశాస్త్రం అంతా పాటించాలి. ఒక్క ఆజ్ఞ తప్పిపోతే అన్ని ఆజ్ఞలు కూడా తప్పిపోతాడు. ఇవన్నీ మీకు ఎరిగినవి గనక నేను క్లుప్తపరుస్తున్నా. ధర్మశాస్త్ర మూలముగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాజాలడు గనుక దేవుడు యేసు క్రీస్తుని పంపి కృప అనేది బయలుపరిచాడు. ఈ కృపను గూర్చి బైబిల్లో
డైరెక్ట్గా కాకుండా ఈ శిలువ యాగమును రహస్యముగానే దాచాడు. ఎందుకంటే దేవునికి తెలుసు కదా, ఈ కృపను బహిరంగపరిస్తే యేసుక్రీస్తుని అపవాది శిలువ వైపు నడిపించాడు, జనాన్ని రెచ్చగొట్టడు. కాబట్టి అది దాచిపెట్టాడు అనేకమైన వాటిలా. అందుకనే ధర్మశాస్త్రం అనగాని మనకు గుర్తొచ్చేది 10 ఆజ్ఞలే కాదు. ధర్మశాస్త్రము ఎన్ని విభాగాల నిలయం అని చదువుకున్నాము? 7 భాగాలండి. 7 విభాగాలవి. ధర్మ విధులు, శాసనము, కట్టడములు, కట్టడాలు, న్యాయ- ఆజ్ఞలు, న్యాయాజ్ఞలు, న్యాయ విధులు, ఇలా 7 భాగాల నిలయాలవి. నేను ధర్మశాస్త్రం అనగానే 10 కమాండ్మెంట్స్ అని పొరపాటు పడటానికి వీల్లేదు. ఈ కృప ఉన్నదే, ఈ శిలువ యజ్ఞము అక్కడ వరకు ఒప్పుకుంటాడు. పునరుత్థానం, ఎప్పుడైతే పునరుత్థానం జరిగిందో ఆ పునరుత్థానాన్ని వాడు ఒప్పుకోడు. యేసయ్య చనిపోయినందువలన నీ పాపము సంపూర్తి చేయబడిందా లేదా? చేయబడిందండి. చేయబడ పునరుత్థానమయ్యా. అది ఈ వ్యత్యాసం తెలియక యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించును. పవిత్రంగా మరణమును విడిపించినవాడు, మరణ భయమును బలము కలిగిన వాడిని తొలగించబడ్డాకే కదా అమలు చేయబడేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గెలిచాడు. ఈ గెలుపు ఎరిగిన వాడు మరణము నుంచి గెలిపించిన వాడు మన తండ్రి అయిన దేవుడు. దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడే మీకు ఒక ప్రశ్న రావాలి, మరొక ప్రశ్న. కలువరి శిలువ యాగములో యేసు మరణించిన తరువాత తండ్రి పరిశుద్ధాత్ముడు యేసు లోపలికి వచ్చారా? వచ్చారండి. వెరీ గుడ్. హల్లెలూయా. హల్లెలూయా. కేవలము మరణ నిమిత్తమై నిమిష మాత్రము నేను నిన్ను విడిచి 54 ఏళ్ళు అంటాడు. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించాను. శ్రద్ధించాను. అందుకనే మీరు ఈ వాక్యము మీకు తర్వాత మీకు చెప్పబోతున్నాను. ఆయనను పొడిచిన తరువాత నీరు రక్తము వచ్చిందండి. ఇటు ఆత్మీయ నిగూఢ సత్యము మరలా చూద్దాం. ఇప్పుడు వీడు అంటున్నాడు, అపవాది, నేను ఈ ధర్మశాస్త్రాన్నే ఒప్పుకుంటాను. మోషే ద్వారా నీవిచ్చింది ఏంటి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్ర పరంగా ఒక్కడైనా కూడా పరదైసు వారసులు కాలేరు. కాబట్టి ఈ సృష్టి యావత్తు కూడా నా సొత్తే. మోషే కూడా ఎవరి సొత్తు అంటున్నాడు? నా సొత్తే. ఆ రోజు యోధా పత్రికలో అందుకే అడుగుతున్నాడు, వీళ్ళందరూ నా సొత్తే. ఆ రోజే కాదు, ప్రధాన దూత కూడా ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. చూడండి, ఎరిగిన వాడు గనుక దూత
తీర్పు అప్పుడే తీర్చలేదు. తీర్పు తీర్చువాడు ఒక ఆయన ఉన్నాడు కదా. మోషే శరీరము నాది. ఎందుకని? ఏ ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇచ్చావో, మోషే ద్వారా పలికావో, ఆ ధర్మశాస్త్రం అంతయు పాటించకపోతే అవిధేయుడన్నావో, అవిధేయుడు నా విశ్రాంతిలోనికి రాజాలడన్నావో, ఇదిగో నీ సేవకుడైన ఈ మోషే అవిధేయుడై ఆ యొక్క నోబు దేశము మోయాబు దేశములోని నెబో శిఖరము నెబో మీద శిఖరం మీద చనిపోయాడు కనుక ఇతడు కూడా నా సొత్తే. ఈ కృప ఏమిటయ్యా? ఈ యేసు క్రీస్తు ఏమిటయ్యా? ఈ పునరుద్ధానం ఏమిటయ్యా? ఆ రోజు కాదు, ఈ రోజుకి కూడా కొన్ని వందల కోట్ల మంది యేసుక్రీస్తు ఒక వర్గమే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని నమ్ముతారు. రెండవసారి వాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటది. రెండవసారి వస్తాడని, ఈసా మసీహ్ వస్తాడని నమ్ముతారు. కానీ అక్కడ చనిపోయాడు అనగాని దేవుని దూత ఒకడిని ప్రాణత్యాగం చేశాడు, ఆయన పునరుద్ధానుడు కాలేదు అంటారా? మెస్సయ్య వస్తారని చెప్తారు. ఎవరనేది మీకు ప్రత్యేకం చెప్పాలా? యూదులనే యూదులుగా యూదులే కాదే, ధర్మశాస్త్ర సంబంధం ముసల్మాన్, ఇస్లామీయులు. ఖురాన్, ఇస్లాం నేను ఖురాను చదివిన వాడిని కనుకనే అక్కడ స్పష్టంగా ఖైదీగా ఉన్న ఈసా మసీహుని తీసుకుని దేవదూత విడుదల చేశాడట. ఆయన వెళ్ళిపోయాడు. తరువాత ఒక దేవదూతను పెట్టి ఆయన ద్వారా శిలువ యాగము చేశాడు. ఓ క్రైస్తవులారా, ఓ ప్రజలారా, గ్రంథపు జనులారా, మిమ్ములు భ్రమపడ్డారు అని స్వయంగా అపవాది రాసిన మాట. మరెవ్వరు నమ్మరు. ఇంకా అన్య జనాంగం ఉన్నారే, వాళ్ళేం చేస్తారో తెలుసా? మహాత్మా గాంధీనో ఇంకెవన్నో మానవ సంబంధమైన గొప్పవారిని పెడుతూ వాళ్ళతో పాటు ఆయన అట్ట చేశారు కాబట్టి చంపారు. యేసయ్యను కూడా సిలువ వేశారు. అంటే అర్థమేంది? ఆయన మృత్యుంజయుడని ఒప్పరు, మరణాన్ని గెలిచాడు అనేది ఒప్పరా, చనిపోయాడని ఆ వర్గం. ఈ రీతిగా సమస్త భూజనుల హృదయాలలో అపవాది తన తలంపులు, ఆలోచన, కోరికలు నింపి ఉండి ఇదిగో ఆయన పునరుత్థానుడయ్యాడని ఒప్పాడు. ఇదే నేరారోపణ. నేను యేసుని ఒప్పను, యేసు పునరుద్ధానాన్ని ఒప్పుకోను, సిలువ విజయాన్ని ఒప్పుకోను, కాబట్టి నేను ఒప్పుకోను అని తండ్రికి చెబుతూ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరి సొత్తు? ఎవరి సొత్తు అంటున్నాడు వాడు? నా సొత్తు. నా సొత్తు. గొప్ప గొప్ప దైవజనులంట వాళ్ళు ఎంత చేసినా ఆదాము పాపము పాదే, జన్మ పాపం. వీళ్ళు నా సొత్తు. వీళ్ళ పాపము పాదే, వాళ్ళ పితరుల పాపము పాదు. ఈ రెండు వారి మీద ఉండాల్సిందేనని, ఈ రెండిటి వలన వీళ్ళు నా సొత్తు అని అంటూ ఉంటే యేసయ్య తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని నిరంతరం, ఆయన కూడా అప్పుడప్పుడు కాదట, నిరంతరం మన పక్షంలో విజ్ఞాపనం చేస్తారు. రాత్రుడు విజ్ఞాపన అవునయ్యా, అయ్యా అయ్యా, అవునయ్యా, నువ్వు ధర్మశాస్త్రం ఇచ్చావు, అదే నీవు కృపను కూడా ఇచ్చావు కదా. నన్ను పంపింది నీవే కదా, నీవు నాలో నుండి మాట్లాడుతున్నావు కదా, నీవు నేను ఏకమై ఉన్నాము కదా, నా ప్రాణమును ఇవ్వమని చెప్పావు కదా, నీవు చెప్పిన మాటను నేను సిలువలో సమాప్తము చేశాను, నన్ను మృత్యుంజయుని చేశావు కనుక, అయ్యో ఈ ప్రజలు నా యొద్దకు వచ్చిన వాళ్ళు, ఏ ప్రజలు నాతో నడుస్తూ ఉన్నారో, ఏ ప్రజలకు నా ఆత్మను నింపుతూ ఉన్నానో, ఏ ప్రజలను
పరిశుద్ధపరిచి ఉన్నానో అట్టి వారు నా వారై ఉన్నారు. ఆ నా వారు నీ వారై ఉన్నారయ్యా. వారిని తిరిగి ఒక దినము తీసుకుంటున్నందుకు స్తోత్రం. ప్రాధేయపడి మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా. 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 ఇది నిరంతరము వాడు అపవాది మోపుతూనే ఉన్నాడు. అయితే యేసు క్రీస్తు పునరుత్థానుడై నిన్ను నన్ను ఒక దినము వచ్చి తీసుకొని వెళ్ళనై ఉన్నాడు. ఈ వెళ్ళనై ఉన్న ఆయన మన కోసం ఎలాంటి స్థితిని, ఎంత గొప్ప రాబోవు యుగ సంబంధమైన శాశ్వత రాజ్యము యొక్క స్థితిగతులు ఏమై ఉన్నాయో మనకు భూమి మీద ఉండగానే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రియులమైన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడే ప్రశ్న ప్రారంభము. ఏమిటంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కదా. దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమే. పరిశుద్ధాత్మయందలి ఆనందమునై అనేకులు ఉన్నది. పొరపాటున ఆలోచన చేస్తూ ఇవేవి ఉండవు అని అనుకుంటూ ఉంటారు. కనుకనే దేవుడు తానేమి చేశాడో అదే మనకు కూడా ఏర్పాటు చేశాడు. ఒక్క వివాహ విషయము తప్ప. ఎందుకంటే నేను తండ్రిని, నేను సృష్టికర్తను, మీరు నా జనులు. ఈ వివాహ వ్యవస్థ మీరు ఫలించి వృద్ధి నొంది భూమిని లోకం నిందించి నిందించి దీవించబడాలని తప్ప నిందించి దాన్ని లోపరుచుకొని దానిని లోపరుచుకోవాలి. దేనిని? భూమిని. భూమి మీద ఉన్న భూమిని, సమస్తమును లోపరుచు. మీకోసమే ఇది. సమస్త పరలోక పక్షులను రాజ్యములో ఆకాశం నీవు ఇక్కడ ఫలించిన తరువాత ఈ ఫలించినటువంటి వాటిని నేను తీసుకుని వెళ్తా. ఎంతమంది ఫలిస్తున్నారు? నీ రక్తము ఆదాము నుండి వారి వారి వరస క్రమం, వారి వారి వరస క్రమములో ఏ వ్యక్తి క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఫలిస్తూ ఉన్నారో ఆ ఫలించిన ప్రతి వారిని నేను తీసుకుని వెళతాను. ఒకరోజు అడిగాడు ఓ పెద్ద మనిషి. ఏమని అడిగాడు తెలుసా? ఆమె మొదటి వాడికి భార్య పొడుచొచ్చింది, 2 చచ్చారు, 7 చచ్చారు. పునరుద్ధానం లోకములో లేదు 7 భార్య అవుతారు. అంతంలో భార్యలు ఉండరు. పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు కాదే. లేదండి. సందేహం పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయ్య. సద్దూకయ్యులు అంటాడు. నువ్వు ఎవరికి పునరుద్ధానం భార్య అవుతుంది? ఉందంటున్నావు కదా, నువ్వు ఉందన్నావు కదయ్యా. ఇప్పుడు ఆమె ఎవరికి భార్య ఉంది? భార్య అవుతుంది. మీరు ఎరుగక పొరపడుతూ ఉన్నారు. పునరుద్ధానమందు పెళ్లిళ్ళు జరగవు. ఎవరు తీసుకొనరా? తెచ్చుకోనరు. దేవుని దూతల వలె దూతల వలె ఉంటారు. దూతల వలె ఉంటారు. అంటే ఈ భూమి మీద ఎంత మేరకు నీవు విస్తరిస్తూ ఆశీర్వాదము ఆయనతో ఆయనలో ఫలిస్తున్నావో అంత మేరకు నీవు మరణించినప్పుడు ఏ స్థాయి నీకున్నదో ఆ స్థాయిలో నిన్ను ఈ మన్నును లేవనెత్తుతున్నాడు. ఆమేన్. ఈ మన్నును లేవనెత్తుతున్నాడు. 7 సంవత్సరాలు ఆత్మ సంబంధమైన పరిపుష్ట భోజనము నీకు ఇస్తున్నాడు. పెండ్లి విందు. అదే సమయములో 7 సంవత్సరాలు విడువబడే ప్రజలు శ్రమలు, ఘోరాత్మలు మహాశ్రమలు అక్కడ చూపుతున్నాడు. ఆ 7 ఏండ్ల శ్రమ ముగిసిన వెంటనే ఆయనే స్వయముగా తన దూతలతో అనగా తన ప్రజలైన పరిశుద్ధులందరితో కలిసి ఒలీవల కొండ మీద 1000 సంవత్సరాలు పరిపాలన. ఇక్కడ దాకా మనం వచ్చాము గనుక 1000 ఏండ్ల పాలన ఎక్కడ జరుగుతుంది? పరలోకమందా? మనము పరమందుంటామా? భూమి మీద ఉంటామా? మనము భూమి మీద మీదకే దేవుడు వస్తాడు కదా.
మోరీ మీకు డౌట్ఫుల్ గా చెప్పారు, అందుకని నేను మళ్ళీ అడిగా. మనం అంతా ఎక్కడ ఉంటాం ఇప్పుడు? భూమి మీదే భూమి మీదే ఉంటాం. మీ మీదకి వస్తాము. 7 ఏళ్ల విందు తర్వాత ఏం జరుగుతుందంటే, నిన్ను ఆయుధాలతో, అనర్ఘమైన కృపతో నింపిన తరువాత ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. ప్రకటన 21:1-5 చాలా జాగ్రత్తగా చదవండి. ప్రకటన అంతటా నేను 21:1-5 అంతటా నేను. క్రొత్త ఆకాశమును ఇక్కడ చూడండి, 2 విభాగాలు. క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. క్రొత్త భూమిని చూచాను. అది అక్కడ ఉంది. అయితే దాని స్థితిగతులు అప్పుడే కాదు, ప్రస్తుతానికి మీ ముందు ఉంచుతున్నా. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, ఆ సముద్రమును ఇకను లేదు. ఆ మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగివచ్చుట చూచితిని. ఇది ఒకటి. దేవుని ఆ తర్వాత వచనం కూడా చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుష్యులతో ఉన్నది. ఈ మనుష్యులు పరిశుద్ధ పట్టణ వాసులు. వీళ్ళు ఎక్కడి నుంచి కిందకు వస్తున్నారు? లోకము నుంచి. ఇక్కడి నుంచి నూతనమైన అటు యెరూషలేము అక్కడి నుంచి దేవుని ఇటు యొద్ద వస్తున్నారా? నుండి దిగి వస్తారు. అక్కడి నుంచి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి పరలోకమందు దేవుని అందుకో నుంచి. మనము పరమ యెరూషలేము, అది మనకు తల్లి అన్నాడు. అక్కడ ఏర్పాటు చేశాడు. దేవుని యొద్ద నుండి ఇక్కడ మనకు ప్రశ్న ఒకటి వస్తుంది. ఇది శాశ్వత కాలానికి చెందింది గనుక అప్పుడే నేను దీని దగ్గరకి రాను. ఈ 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేస్తాడు. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలు అంటే 7 ఏళ్ల మహాశ్రమ తరువాత ఒలీవల కొండ మీద పాదములుంచుతున్నాడు. పరిశుద్ధులందరూ అక్కడ చేర్చబడుతూ ఉన్నారు. ఇదిగో రక్షించబడిన ఇజ్రాయేలీయులు శేషము కూడా చేరుస్తున్నారు. ఒలీవల కొండ 2గా చీలి అజీలు వరకు పారగా పరిశుద్ధులందరూ వస్తున్నారు లోయలోకి వస్తారు. అక్కడ. ఎందుకంటే ఈ 7 ఏళ్లు నిన్ను బలపరిచి ఆత్మీయ మన్నాతో పోషించి గొప్ప ఆయుధదారునిగా, శక్తిమంతునిగా మార్చి యుద్ధము కొరకు నిన్ను దించుతూ ఉన్నాడు. ఆయనతో పాటు నీ వస్తూ ఉన్నావు. అక్కడ ఒక హెర్మగెదోను లేక మెగిద్దోను అనబడు ప్రాంతములో యుద్ధము జరగబోతూ ఉంది. ఈ యుద్ధము తరువాత జరగబోయేది మనము గత వారమే చదువుకున్నాము. అపవాది లేక సాతాను, క్రూర మృగము లేక ఘట సర్పం అని పిలువబడిన వాడు 1000 సంవత్సరములో మట్టులేని గోతిలో, పాతాళములో ఒక భాగము మట్టులేని గోతిలో వాళ్ళు బంధించబడతారు. ఒక్కసారి చూడండి. ప్రకటన 21:1. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు ఆ అగాధమును మూసివేసి దానికి ముద్ర వేశాను. దానికి ఆయన ముద్ర వేశాడు. ఇప్పుడు మరలా మీకు డౌట్ రా. ఈ 1000 ఏండ్లు వాడిని మూసివేశాడు. ఈ 1000 ఏండ్లు యెరూషలేము సింహాసనము చేసుకుని యేసుక్రీస్తు
క్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు. ఈ పరిపాలనలోనికి పరిశుద్ధులు వస్తారా, పరిశుద్ధులే వస్తారా, లేక వాళ్ళతో పాటు ఈ లోకమందు బ్రతుకుతున్న ఈ పాపులు దుష్టులు కూడా ఉంటారా? అందరూ ఉంటారు, దుష్టులు అందరూ ఉంటారు, ఉంటారు. పాపులు పాపులు ఉంటారు. దుష్టులు అందరూ కూడా. వెరీ గుడ్. అందరూ ఉంటారు. వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు. ఎందుకంటే 1000 సంవత్సరాలు ఇక్కడ ప్రకటన 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఉమ్. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వారి పాత్రల వలె పగులగొట్టబెడుదురు. ఇనుప దండముతో వారిని ఏలు ఏలును. ఇనప దండం మామూలు చండ్రకోల కాదది. ఇనుపదండం అంటే వేదనాభరితమైన జీవితం. ప్రస్తుతము నీవు లోకాధికారి రాజ్యములో నివసిస్తూ ఉన్నావు, కానీ దేవుడు నిన్ను ఈ లోకములో, లోకరాజ్యములో, ఈ భూమి మీద ప్రత్యేకపరచి ఆయన రాజ్యములోనికి తీసుకున్నాడు. నీవు ఆయన రాజ్య సంబంధి, నీవు పరలోక సంబంధివని భూమి మీద ముద్ర వేసి. ముద్ర వేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ముద్ర వేశాడు. ఈ ముద్రించబడిన నీవు నేను ఒక దినము ఆయన ఒకనాడు చెరగా అలాగనే ఎలా తీసుకుని వెళ్ళాడో, తర్వాత ఒక దినము రానై ఉన్నాడు నిన్ను నన్ను ఆయన ఆత్మ ద్వారా తీసుకుని వెళ్ళనై. ఈ వెళ్ళిన తరువాత మిగిలిన వారు విడువపడుతూ ఉన్నారు. ఈ విడువపడిన వారు యేసుక్రీస్తు రాజ్యములోనికి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏదేను వనమును తిరిగి తీస్తూ ఉన్నాడు. ఏదేను వలె జీవితము కనపడుతూ ఉంది. నీవు నేను నీతిమంతులమై ఉన్నాము. నీవు నేను కమ్మని ఫలములను ఆనందముగా భుజిస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ప్రశ్న మీ ముందు వచ్చాను. శరీరముతో తిన్నప్పుడు అది శరీరానికి అంటుతూ ఉన్నది. ఆత్మ అనగా రక్తములో నీవు ప్రాణమని చెప్పిన దాన్ని కూడా తృప్తిపరుస్తున్నట్లు మనం భూమి మీద చూస్తున్నాం. అయితే అక్కడ చేర్చబడిన ఈ పరిశుద్ధులము ఒక దినాన మనము మహిమా శరీరులుగా ఉంటాం. ఈ మహిమా శరీరమునకు తిన్న అనుభూతి ఉంటుందా, ఉండదా? ఉంటుందండి. వచనం అనేది ఉంటుందా, ఉండదా అని మనము పరిశీలన చేయువారమై ఉండాలి. ఇది మనకు తెలియక పరలోక రాజ్యములో తిండుండదు, నీళ్లుండవు, ఆకలుండదు, వేదన ఉండదు, ఇలాంటి మాటలలో పడిపోయి భ్రమలో ఉండడానికి వీలు లేకుండా దేవుడు మనకి ఆయనేం చేశాడో దానిని మనకు చూపుతూ ఉన్నాడు. మొదటి 2 మాటలు ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను చూద్దాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమిదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరి వాడగు నతనయేలును, జెబెదయి డైరెక్ట్ గా యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని. భోజనానికి ఏమైనా ఏమైనా ఉన్నదా? అంటే యేసయ్యకి ఆకలేసిందంటారా? ఆకలేసింది. ఆకలేసింది. ఏ శరీరానికి ఆకలేసింది? మహిమ శరీరానికి. అప్పుడు ఆయన మహిమ శరీరం ఆత్మ వచ్చిన తర్వాత తర్వాత వెరీ గుడ్. హల్లెలూయా. హల్లెలూయా. పలకిస్తున్నారు.
నేను నీవు ఒకరోజు ఈ లోకములో బాధలు, శ్రమలు, వేదనలన్నీ కూడా పడుతూ ఉన్నాము. పడ్డ తర్వాత నీవు నేను ఒకవేళ రాకడొస్తే ఎత్తబడతాము, రాకడకు ముందే చనిపోయినట్లయితే ఈ దేహము మన్నులో కలుస్తున్నది. అయితే ఈ మొన్నైన శరీరమును తిరిగి లేపుతూ ఉన్నాడు. ఈ మన్నే తిరిగి అప్పగించబడుతుంది. ఆ తరువాత ఇది మార్పు చెందు రాకడ వరకు ఈ దేహము మన్నులో కలుస్తుంది. తర్వాత ఇది మార్పు చెంది మహిమా శరీరముగా మార్చబడుతుంది. ఈ దేహమే అయితే మరి మన్నులో కలిసిపోయింది కదా అంటే ఇక్కడ దేవుడు ఒక గొప్ప కృపనిచ్చాడని ఆత్మ నాకు బయలుపరిచి ఉన్నాడు. అదేంటంటే ఇప్పుడు కుంటివారు, గుడ్డివారు, వైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ చనిపోయి పాతి పెట్టబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ మన్ను ఎక్కడ లోపముందో ఆ మన్ను అతుక్కునుట ద్వారా వాళ్ళు సంపూర్ణులుగా లేపబడతారు. ఇది నీవు నేను తెలియాలని పుట్టుగుడ్డివారు, వైకల్యము కలిగిన వారికి నేల మన్ను తీసి నోటి ఉమ్మును కలిపి ఆయన రాసి గుడ్డు కారిపోయిన వారికి చూపును అందించాడు. లేని దానిని హీ ఈజ్ ద క్రియేటర్. ఈ రోజు నీవు చింతించవలసిన అవసరము లేదు. నాకొక బాధ ఉన్నదని దుఃఖం అవసరము లేదు. నీ ప్రియుడు ఒక దినము రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మన్నును మనిషికి మహిమగా మార్చువాడు. ఆయన అది చేసి చూపాడు గనుకనే నిన్ను సంపూర్ణమైన వాడు. అంగవైకల్యముతో యుద్ధము చేయలేవో, గుడ్డివాడిగా పోరాటము చేయలేవు. కనుకనే నిన్ను బలవంతునిగా మార్చువాడు, పరిపూర్ణునిగా చేయబోతూ ఉన్నాడు. ఒక దినం ఆయన రాబోతూ ఉన్నాడు, నిన్ను పరిపూర్ణుని చేయాలి. అందుకని ఆయన పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులతో అంటూ ఉన్నాడు, నాకు ఆకలైందయ్యా. మీ యొద్ద భోజనములకి మీ యొద్ద ఏమైనా ఉన్నది? ఆత్మ శరీరము కాదు, ఈ ఆత్మ శరీరము మహిమా శరీరముగా మార్చబడింది. ఆ మహిమను తండ్రి ఏర్పాటు చేసి ఉన్నాడు. మహిమా శరీరముతో పిల్లలారా నాకు ఆకలవుతుందయ్యా, నీ తినటకు ఏమైనా భోజనం ఏమైనా ఉన్నదా? ఇదే మనుష్యుడు చాలా జాగ్రత్తగా చూడండి. మొదటి ఆదాము మొట్టమొదట ఏదేనులో చేయబడ్డాడు, మన్ను నుండి చేయబడ్డాడు. అయితే అతనిని మహిమలోనికి పిలిచి ఉన్నాడు. మహిమలోనికి పిలిచిన తరువాత ఆ మహిమలో ఉన్నప్పుడు ఆదాము అనేక వృక్ష ఫలములను తిన్నాడు అని రాయబడి ఉన్నది. ఏ శరీరముతో తినబడి ఉన్నాడో మహిమ తెలుసా? శరీరం శరీరంతోనే తిన్నాడండి. అనగా నీవు ఒక దినము మహిమా శరీరమైనప్పుడు నీవు చక్కని భోజనములను పొందుకుంటావని క్రీస్తు తాను ఆ పని చేసి మనకు తెలుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడు. ఈ ఆహారములో ప్రాముఖ్యమైనది జీవవృక్ష ఫలము, మంచి చెడు. ఇక మీదట మంచి చెడు అనేది ఉండదు. మనకు జీవవృక్ష ఫలములు మాత్రమే. 1000 ఏళ్ల పాలనలో ఇనుప దండముతో ఏలనై ఉంటూ ఉన్నారు. ఆయన పరిశుద్ధులు, జయించిన వారు మిగిలిన వారిని ఏలుతున్నారు. అనగా 7 ఏండ్ల మహాశ్రమ మాత్రమే కాదు, 1000 సంవత్సరాలు లోక ప్రేమికులు, లోక సంబంధమైన బ్రతుకులు, అపవిత్రత మానలేని వారు, దుర్నీతి లాభము తన ఇంట్లో దాచుకుని దానిని కొనసాగించుచు ఇంకా బ్రతుకువారు, అపవిత్రమైన మానని కన్నులు కలిగిన వారు, మోహోద్రేహాలు, కామము, అపవిత్రత, ఈ లోక సంబంధమైనవి అంతటితో తెగిపోయి ఉండాలి.
పాత మూట కూడా నీ నుండి బయటికి రానంత కాలము అది నేనైనా ఎవరైనా సరే నీ హృదయ తలంపులలో అది దాగి ఎక్కడో ఉన్నది గనుక అది నీ ఇంట్లో తుప్పు వలె ఉండినట్లయితే ఆ తుప్పు సాక్ష్యమిస్తూ ఉన్నది గనుక 1000 పరిపాలన అధికారానికి రాజాలడు. నీవు వాటిని సమూలముగా తొలగించి ఆ శిలుము కూడా వదిలించబడిన ప్రతి పరిశుద్ధుడు కూడా ఆ 1000 పాలనలోనికి వస్తూ ఉన్నారని రాయబడింది. ఇందును బట్టి 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనములో మొదటి ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను, అయితే కడపటి ఆదాము జీవింపజే ఆదాము ఆత్మ ఆయను. జీవింపచేయు ఆత్మగా ఉన్నాడు. అంటే నీ దేహమును జీవింపచేయువాడు మొదట ఆయన ఈ క్రమమును మనకు కనపరచువాడు. ఆమేన్. ఇక్కడ 10వ వచనం చూడండి, మరలా ఇందాక మత్తయి సువార్తలు ఇందాక చదివారు కదా. యేసయ్య అక్కడ పిల్లలారా 21 యోహాను యోహాను సువార్త 21వ అధ్యాయం 10 నుంచి చదవండి. అక్కడ వాళ్ళు ఆయనకి భోజనం పెట్టారంటారా? ఆయన తిన్నాడా? యేసు యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 153 గొప్ప చేపలు. చేపలు అంత విస్తారముగా ఈ పడినను 153 అనే పదం ఇంకెక్కడ విన్నారా? పేతురు కూడా పట్టినప్పుడు కూడా 150. 153. ఎందుకు 153 అని అన్నాడు? అందులో ఏదైనా నిగూఢ సత్యం ఉందా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? బైబిల్లో ఒక మాట ప్రభువు నోట పలికారు అంటే అపురూపమైన భావాలు దాచబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ వెలుగులోనే అవి బయటకు వస్తాయి. మానవ అక్షరార్థ జ్ఞానాలతో అవి రాజాలవు గనుక మనము ఆత్మను కలిగిన వారమై ఉన్నాము. దేవుడు సమయానుకూలంగా దానిని కూడా విభజించి రొట్టె విరిచి పంచిన విధముగా బయలుపరచును గాక. ఆమేన్. ఇప్పుడు నెక్స్ట్ చదవండి. అయితే చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఇక్కడ రండి భోజనము భోజనము చేయుడని చేయుడి అన్నాడు. ఆయన తిన్నాడా? మహిమా శరీరముతో ఉన్నప్పుడు ఆయన అక్కడ తిన్నాడంటారా? తినలేదు. తినలేదు. రండి పంచిపెట్టాడు కానీ భోజనము చేయుడని వారితో ఎందుకు ఈ చెప్పెను. ప్రశ్న వేసానంటే మీలో హృదయంలో తలంపు రావాలి. ఆయన మహిమా శరీరంతో ఉన్నప్పుడు తినలేదు కనుక మనం కూడా రేపు నేను మనం కూడా కూడా ఏ శరీరం అవుతాను? మహిమ శరీరం అవుతామండి. ఇప్పుడు మహిమ మరి నేను శరీరం. తినాలి అంటే ఆయన నాకు చూపించాలి కదా. ఎందుకంటే తండ్రిని బట్టి పోలి నేనున్నాను, నన్ను క్రీస్తును పోలి మనము నేనున్నాను. ప్రభువు పౌలు మాట అదైతే పౌలు మీరు మీరు నన్ను నన్ను పోలి పోలి నడుచుకున్నది అన్నాడు. నడుచుకున్నాడు. పోలి అంటే యాజ్ ఇట్ ఈస్, ఆమేన్. యాజ్ ఇట్ ఈస్ ఇక నువ్వు ఉండాల్సిందే. ఈ ఉన్న నీవు అయ్యా టెట్ట కుదురుద్దయ్యా, మనిషిని కదా మట్టిని కదా అంటే అందుకే దినము నిన్ను పుటం వేస్తున్నాడు. వేకుమని లేచి నీ పాపాలు ఒప్పుకొనగానే ఆయన మన్నించానని ప్రకటిస్తూ ఉన్నాడు. నీ పాపమంతా దోషమంతా కడుగుతున్నాడు. హిస్సోపనబడే వాక్యముతో కడిగి వేస్తూ నిన్ను దినము మంచి ఆ కొట్లో వాడు కూడా పొద్దున్నే ఊడ్చి తన వస్తువులన్నీ ఏం చేస్తాడు? చూపిస్తాడండి. కడుగుతాడు. కడిగి నీట్ అండ్ క్లీన్ గా తుడిచి భద్రపరుస్తాడు. నిగనిగలాడాలి. సాయంత్రానికి మళ్ళీ కత్తుకుస్తూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మస్తు అవుతుంటది కదా. మళ్ళా సాయంత్రము మరలా శుద్ధి చేస్తుంటాడు. ఒకటి తీసుకొని దాన్ని అద్దుతుంటాడు, కొడుతుంటాడు. మళ్ళీ వీకు అవ్వగానే క్లీన్ చేయి,
ఇల్లు వాకిలి అలాగే నీ హృదయము ఆయన శుద్ధి చేస్తూనే ఉన్నాడు. అది నీవు ఎరిగిన నాడు నేను ఈ మస్టుని రాకనీయను, నీ మస్టు నాకు అవసరం. అయితే నీవు మహిమా శరీరునిగా మార్చబడ్డావు. నీకు ఆ అనుభవము ఉండాలని ఆయన పాటించి మనకు తెలియచేస్తున్నాడు. అక్కడ ఆయన తిన్నట్టుగా రాయబడలేదు కదా. లూకా సువార్త 21వ అధ్యాయం ఒక్కసారి చూడండి. 24వ అధ్యాయం మన్నించాలి, 36 నుంచి ఒకసారి చదవండి. లూకా 26. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే లూకా మాట్లాడుచుండగా 24, 24 క్రీస్తు ఇలాగు శ్రమపడి 36. 24 26 కదా. 24, 36 నుంచి చదవండి. 36. అంతా అదే గనుక వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆ, ఆయన వారి మధ్యను నిలిచి ఆ, నీకు సమాధానం అవునుగాక అని వారితో మీకు అనెను. సమాధానముగాక. ఆ, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి. చూసారా, ఇక్కడే మనం కూడా దేవుని ప్రార్థన చేస్తారు. ఏదైనా ఒక దర్శనం రాగానే కొందరు ఏమైతారు తెలుసా, గడగడా ఎస్ ఒడుగుతారు. అరే, పడిపోతారు. ఏ దేవుని కోసం ఎదురు చూసావో నువ్వు వణికావంటే అర్థం ఏంటి? ఆ వచ్చినోడు ఎవడై ఉంటాడు? భూతం దెయ్యం అని. అది భూతము ఎరుగక చేసే పనులివి, నువ్వు గుర్తించట్లేదని అర్థం. Yes. నీవు గుర్తించాలని ఆయన నీకు ఎన్నో ఉదాహరణలు సోపానాలు బయలుపరుస్తున్నాడు. నువ్వు వణికాము అంటే వివేచన చేయాలి. నీకొచ్చిన దర్శన దైవజనులు అనేక సార్లు చెబుతుంటారు, నీకొచ్చింది నీ ఊహను బట్టి వచ్చిందా, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడా? దేవుడు దీన్ని బయలుపరిస్తే ఎందుకు బయలుపరిచాడో కొంతమంది చెబుతుంటారు. అదిగోండి వెలుగు వచ్చింది, రోజు వెలుగు వాళ్ళకి పైన కనపడుతుంటది. మన గ్రూప్ కాకపోయి ఉండొచ్చు, చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను కదా. ఆడ కనపడుతుంది, ఆడ కనపడ్డదంటే ఏంటి అర్థం? మనలో లేదని అర్థం. అది హల్లెలూయా. అది ఎప్పుడు చూసినా అక్కడే ఉంది ఆ వెలుగు. ఆ వెలుగు నీలో ఉండాలి, నీ మధ్యలో ఉన్నా చాలదా. వెలుగు ఎక్కడ ఉండాలా? మనలో ఉంటారు. మనలోనే ఆత్మ కుమ్మరించాడు, భాషలు ఇచ్చాడు, ప్రవచనాలు ఇచ్చాడు. మళ్ళా అంటది ప్రార్థన చేసి, ఈ సహోదరు ఒక ఆమె ఏడ కాదులే, అయ్యా ఆత్మ కుమ్మరించయ్యా. కుమ్మరించాడా లేదా అంటే కుమ్మరించకుండానే భాషలు మాట్లాడేవా? కుమ్మరించకుండానే ప్రవచనం వచ్చిందా? తింపు, గ్రహింపు, నేను ఆత్మను పొందాను అని ఆ థాట్, ఊహ, ఆలోచన నీలో పరిడవిల్లాలి. అది లేకుండా ఇదిగో వాళ్ళు కూడా అది చేశారు. వచ్చింది ఆయన మీకు సమాధానము కలుగుగాక అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? భూతము అని కానీ భ్రాంతులని. భ్రమపడ్డారు. మనలో అట్టివారు ఎవరైనా ఉంటే ఆ విశ్వాసము యొక్క ఊగుడు ఉండకూడదు, అవిశ్వాసిగా మార్చబడకూడదు. నీకొచ్చిన దర్శనము అన్నప్పుడు ఆ దర్శనము 2 మాటలు స్పష్టంగా గమనించండి. ఈ దర్శనము ప్రభువిచ్చిన ఈ దర్శనమా, నా ఊహను బట్టి వచ్చిందా? 2, ప్రతిరోజు నాకు కనపడుతున్నాడు అంటే, ప్రతిరోజు ఆయన నాకు దర్శనం ఇస్తున్నాడు అంటే ఇది ఏమై ఉంది? ఏం చెప్పాలని ఆయన ఉద్దేశం? ఇది ముఖ్యం. రోజు ఆయనకి ఏం పని లేకుండా వస్తున్నాడా? ఏదో కార్యాన్ని ఇస్తాడు. నిన్ను దర్శించాడు అంటే, ఆయనను చూశావు అంటే, ఆయన మహిమను పొందావు అంటే నీ హృదయము ఎంత పరవశంతో ఉంటుంది. రిజాయిస్నెస్. యేసయ్యను నువ్వు చూస్తే
ఆ ఆనందం వేరసలు. ఎన్ని ఇరుకిబ్బందులు ఉందినా దాన్ని బట్టి ఇక నువ్వు చింతించవు. అదే ఇండికేషన్. నీలో ఆయన ప్రేమ నింపి సంపూర్ణుని చేస్తున్నప్పుడు సావైనా నవ్వుతూనే చెబుతావు, చావైనా నవ్వుతూనే ఉంటావు. సావు దగ్గరికి పోయినప్పుడు వేదన రాదా, ఈడ మాయమైతే ఆడ కనపడతానంటావు. ఆ హల్లెలూయా. పొందిన వారముగా అనేకులుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆ శ్రమ రాగానే కడకడకడకడ వణుకుతూ అది భూతం. అదే ఆ శ్రమ పేరేంది, భూతం. ఆ దయ్యం. భయం పేరేంది, భూతం. భూతం. ఎక్కడో లేదో భూతం అదే కనపడుతుంది భౌతికంగా. గడగడగడ వణుకుతా ఒళ్ళు ఎడుతూ ఉండేది. ఆయన బలపరుస్తున్నాడు, కానీ బలం వీళ్ళకి రావట్లే. ఎందుకంటే వీళ్ళ చూపు ఆలోచన నేనేంటి నాకేంటి. నిర్మలమైన కాంతి. ఆ కాంతి ఎంత నిర్మలంగా ఉంటుందో తెలుసా. ఆ పరవశం అసాధారణమైనది. మూర్ఛిల్లిపోతావు, మూర్ఛలాగా పడిపోతావు. ఊహ కందని ఆ తన్మయత్వం నిన్ను రిజాయిస్ వైపు, పరవశం వైపు నడిపోద్ది. అది నీవు పొంది ఉంటే ఆ ముఖములో ఉన్న తేజస్సు స్పష్టమై ఉంటుంది. ఇక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, దెబ్బలు పడేసింది నాయన నీ కాళ్ళు కడుగుతా. ఎంత దూరమైన సాక్షిగా ఉంటాను. ఊపిరి ఉన్నంత వరకు వ్యాపారం లేదు, ఏమీ లేదు, నీ కొరకు నేను ఉంటాననే ఆ ఆత్మ సంబంధ ఒప్పుకోలు నీలో ఆటోమేటిక్ వచ్చేసింది. అదే పిలుపుకు తగిన నడత. అట్టి హృదయముగా మనమందరము నిలుచుదముగాక. ఆమేన్. ఆమేన్. వాళ్ళు భూతం భూతం హల్లెలూయా. అంటున్నారు. అంటే సగం విశ్వాసం, బలహీనత. ఒక పక్క విశ్వాసం, ఇంకో పక్క భయం. ఇప్పుడు ఏమైంది చూడండి. మీ అప్పుడు ఆయన హృదయములలో అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుతున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. ఇదిగో నేనల్లా ఆ మాట, మీ హృదయము తలంపులలో సందేహమేలా. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, ఉమ్, నన్ను పట్టి చూడుడి. ఉమ్. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు అని చెప్పి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఏముండవంట ఆ భూతానికి? ఎముకలు ఎముకలు ఉండవంట. మాంసము. ఇప్పుడు ఈ శరీరముతో లేపబడిన తరువాత నీకు నాకు ఎముకలు ఉంటాయా? ఉంటాయండి. ఉండవండి. అక్కడ చదివి కూడా మరి ఉండవంట. ఉంటాయండి. ఉంటాయి. ఇక్కడ ఆ మాంసములు దయ్యాలకైతే ఉంటాయి. ఉండవు కానీ. భూతమునకు ఉండవు. ఎప్పుడైతే యేసు శరీరధారి అయి వచ్చాడో మన వలె ఎముకలు మాంసము కలిగిన ఉన్నాయి. వాడే కదా. అవును. అవును. రక్తము కారింది కదా. అవును. మన వలె ఆయన వలె నీవు నేను ఉన్నాం కదా. అవును. అవును. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత ఏ శరీరిగా ఉన్నాడు? మహిమా శరీరంతో ఉన్నాడు. వాళ్ళకి ఏ శరీరంతో ప్రత్యక్షమయ్యాడు? మహిమా శరీరంతో Very good. ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నన్ను నాకు ఉన్నటువంటి తాకి చూడమని. భూతమునకు ఎముకలు మాంసము భూతానికి ఉండవు. తాకి చూడుడి. అవును. ఇప్పుడు ఉన్నాయా? నాకేమున్నాయి? ఎముకలు మాంసము ఉన్నాయి. ఎముకలు మాంసము మాంసము ఉన్నాయి. నాకున్నట్లు అక్కడ లేవు అంటే ఆయనకు ఉన్నాయా లేదా? ఉన్నాయండి. భూతానికి ఉండవండి. ఆయనకి లేవు అని. ఎందుకంటే మనకు లేవు అంటే ఆయనకి లేనట్టేగా. ఆయన్ని పోలిగిలేస్తాం కదా. అవును. ఇప్పుడు ఇప్పుడు మనకు ఆయనకు ఉన్నాయా? ఉన్నాయండి. వెరీ గుడ్. ఇప్పుడు మనకు ఉంటాయా? ఉంటాయి. ఉంటాయి. ఉంటాయి అన్నోళ్ళు మాత్రం సంతోషపడండి. హల్లెలూయా. గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలదని ఇక ఏం చెప్పాడో చూడండి. ఇప్పుడు ఆయన ఉండవని చెప్పాను. తర్వాత చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక
సంతోషపడుతున్నారు కానీ ఇప్పుడు మనం కూడా, ఓహో, ఆయన నమ్మట్లేదు. సమయం అంటే మనకు కూడా ఇవన్నీ నమ్మక చేస్తున్నామక్క. ఆశ్చర్యపడుచుండగా మీరు కూడా ఆశ్చర్యపడుతున్నారు, ఇదేంద్రాన్ని ఆయన ఇట్ట కొట్టుకున్నలా చూస్తున్నాడు. సంతోషమే, కానీ ఇంకా నమ్మకం కలగని వాళ్ళు ఉంటుంటారు. ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని అదిగో, వారిని అడిగారు. నీకోసం నా కోసం చెబుతున్నాడు ఆయన, తెలుసుకోవాలని. మీ వద్ద ఏమైనా తినడానికి ఉన్నాయా అని ఆయన అడుగుతున్నాడు. అడుగుతుంటే వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆ, ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అద్భుతం. ఆమేన్. చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. కాల్చిన చేప ముక్కను, వీళ్ళు శరీర రీతిగా ఉన్నదే కదా చేపది, అందరూ భౌతికంగా భూమి మీద ఉన్న చేపను కాల్చి ఇచ్చాడు. మహిమా శరీరుడు దానిని భుజించి వాళ్ళ ఎదుట వాళ్ళకి రుజువు చేసి సాక్ష్యం చూపిస్తున్నాడు. నీ జీవితాన్ని కూడా నేను ఎలా చేయబోతున్నాను ఆయన గమనించమని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ మాటను మరలా మన నెక్స్ట్ సెషన్స్ లో ధ్యానిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి మనకు రాబోయేటటువంటి శాశ్వత రాజ్యమందు ఏర్పాటు చేసిన ఆ కృపను మనము ధ్యానించుదుము గాక, అటు నిరీక్షించుదుము గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.